హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి రైట్ టు సిట్ అనే అంశం వార్తలు నిలిచింది. రైట్ టు సిట్. సిట్ అంటే ఏంటి? కూర్చోవడం. రైట్ అంటే ఏంటి? హక్కు. కూర్చునే హక్కును ప్రసాదించడానికి ఇటీవల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక బిల్లు, ఒక ప్రత్యేక తీర్మానాన్ని సిద్ధం చేసింది. ఆ బిల్లును ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర చట్టసభ లేదా రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. ఈ టాపిక్కి సంబంధించి కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. అదేంటంటే ఏ రకంగా ఉంటుందంటే, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం కూర్చునే హక్కును ప్రసాదించడానికి ప్రత్యేకమైన బిల్లు లేదా తీర్మానాన్ని సిద్ధం చేసింది. ఆ బిల్లు లేదా తీర్మానాన్ని రాష్ట్ర చట్టసభ లేదా అసెంబ్లీలో ప్రవేశపెట్టి వార్తలు నిలిచింది అంటారు తమిళనాడు రాష్ట్రం. లేదంటే సింపుల్గా రైట్ టు సిట్ అనే అంశం ఇటీవల వార్తలు నిలిచింది ఏ రాష్ట్రానికి సంబంధించి? తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. ఈ టాపిక్కి సంబంధించి ఇక్కడ ఒక చట్టాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆ చట్టం ఏంటంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఆల్రెడీ అమలవుతున్న ఒక పాత చట్టం. ఆ చట్టం ఇక్కడ చూడండి, తమిళనాడు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 1947. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అన్నాను కదా, ఆల్రెడీ అమలవుతున్న ఒక పాత చట్టం తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం 1947, చాలా పాత, 1947 సంబంధించింది. ఈ చట్టానికి కొన్ని సవరణలను ప్రతిపాదించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ సవరణల్లో భాగంగా ఈ చట్టంలోని ఒక సెక్షన్ 22A, సెక్షన్ 22Aనే ఈరోజు వార్తలు ఇచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్ 22Aకి కొన్ని సవరణలు చేసింది. ఆ సవరణలో భాగంగా రైట్ టు సిట్ అనే ఒక కొత్త అంశాన్ని ఈ సెక్షన్లో చేర్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. సో మన రాష్ట్రానికి సంబంధించి ఏదైనా చట్టం వార్తలు ఇస్తే ఇన్ డీటెయిల్గా సెక్షన్స్ కూడా గుర్తుంచుకోండి. కానీ తమిళనాడుకు సంబంధించి ఈ చట్టం గుర్తుంచుకోవడమే ఎక్కువ, ఈ సెక్షన్ గుర్తుంచుకునే ప్రయత్నం చేయకండి. ఒకవేళ గుర్తుంటే గుర్తుండనివ్వండి, కానీ మనకు చాలా టాపిక్స్ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా జస్ట్ రైట్ టు సిట్ తమిళనాడు అని మాత్రమే గుర్తుంచుకోండి. ఇక్కడ మీకు అండర్స్టాండింగ్ పర్పస్ మాత్రమే ఈ చట్టము, ఈ చట్టంలోని సెక్షన్ ఇంత డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సెక్షన్లో ప్రతిపాదించబడిన అంశం ఏంటి? రైట్ టు సిట్. ఇక్కడ చూడండి, ఈ చట్టాన్ని అర్థం చేసుకోండి. తమిళనాడు రాష్ట్రంలో ఎవరైనా కూడా షాప్లను ఏర్పాటు చేయాలనుకున్నా, అంటే ఒక షాప్ని ప్రారంభించాలనుకున్నా, లేదా ఎలాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ చేయాలన్నా కూడా ఈ చట్టాన్ని అనుసరించి మనకు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడి నుండి? ప్రభుత్వం అనుమతులు ఉంటేనే కదా మనం ఒక బట్టల షాప్ అయినా, లేదంటే మనం జ్యువెలరీ షాప్ అయినా పెట్టుకోవచ్చు. అలా రాష్ట్రంలో షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న ఈ చట్టానికి రైట్ టు సిట్ అనే ఒక అంశాన్ని చేర్చడం జరుగుతుంది. దేనికి సంబంధించి అంటే సింపుల్గా చూడండి, మనం ఎక్కడికైనా షాప్స్కి వెళ్తూ ఉంటాం. మనం నివసించే ప్రాంతంలో మనం ఏదైనా షాపింగ్లో భాగంగా బట్టల షాప్ కానివ్వండి, గోల్డ్ షాప్కి కానీ వెళ్తాం. అక్కడ పనిచేసే సిబ్బందిని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మార్నింగ్ నుండి నైట్ వరకు వారు నిలబడే ఉంటారు. సో ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిలబడి ఉంటే ఏమవుతుంది? కాళ్ళ నొప్పులు వస్తాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి. సో ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో చాలా మంది ప్రభుత్వానికి కొన్ని రిక్వెస్ట్ పెడుతున్నారు. మేము షాపుల్లో పనిచేస్తున్నాం, జ్యువెలరీ షాప్లో పనిచేస్తున్నాం, మాకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, దీనికి పరిష్కారం ఏంటి? మాకు వైద్యపరమైన బీమా కానివ్వండి, ఇలాంటి సౌకర్యాలు కల్పించండి చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎవరైతే పని ప్రదేశాల్లో పొద్దస్తమానం నిలబడి పనిచేస్తారో వారికి కూర్చునే హక్కును కూడా ప్రతిపాదించాలి, కూర్చునే హక్కును కూడా ప్రసాదించాలని చెప్పేసి ఈ సవరణను తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మనం చేసే పనిలో హుందాతనం ఉండాలి, మనం చేసే పనిలో రెస్ట్ కూడా ఉండాలి. రెస్ట్ లేకుండా ఎవరు కూడా పనిచేయరు. అలాంటిది షాపుల్లో పనిచేసేవారు మార్నింగ్ 9 నుండి నైట్ 9-10 వరకు నిలబడే ఉంటే వారి పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? సో అలాంటి వారికి ప్రతి షాప్లో కానివ్వండి, రాష్ట్రంలోని ప్రతి ఎస్టాబ్లిష్మెంట్లో ఇప్పటికీ స్థాపించబడిన ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా పనిచేసే సిబ్బందికి కూర్చునే సౌకర్యం, ప్రతి వ్యక్తికి కూడా చైర్స్ అనేవి ప్రొవైడ్ చేయాలన్నట్టు. సో అలా కూర్చోవడానికి ప్రత్యేక సౌకర్యాలను కల్పించాలని చెప్పేసి రైట్ టు సిట్ అనే అంశంతో ఈరోజు తమిళనాడు రాష్ట్రం వార్తలు నిలిచింది. ఇక్కడ రాజ్యాంగానికి సంబంధించి రైట్ అంటేనే మనం రాజ్యాంగంలో నేర్చుకుంటాం, మనం ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి. ఎగ్జాంపుల్ ఆర్టికల్ 19(1)A మనకు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు అంటే ఏంటి? రైట్ టు ఎక్స్ప్రెషన్. 19(1)B ఉంటుంది మనకు ఏంటి? మనకు ముఖ్యంగా సమావేశాలు కానివ్వండి, ఎలాంటి ఆయుధాలు లేకుండా సమావేశాలు
సమావేశాలను ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా 19(1)(c) ఉంటుంది, సంఘాలు సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. లేదంటే 19(1)(d) ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ అంటే స్వేచ్ఛగా విహరించే హక్కు. 19(1)(e) మనకు రెసిడెన్స్, రైట్ టు రెసిడెన్స్ అంటే మనకు నచ్చిన ప్రదేశంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అలా అన్ని రైట్స్ ఉన్నాయి. మరి ఈ రోజు రైట్ టు సిట్ అనేది అసలు ఏ నిబంధనలోకి వస్తుంది అని చెప్పేసి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఇక్కడ రైట్ ఉందని కాబట్టి మనం ఫండమెంటల్ రైట్ మాత్రం గుర్తుంచుకోకండి. ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఆదేశిక సూత్రాలు అనేవి ఎవరికి సంబంధించినవి? రాజ్యం, ప్రభుత్వానికి సంబంధించినవి. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు, రాష్ట్ర ప్రభుత్వమైన, కేంద్ర ప్రభుత్వం లేదా యూనియన్ గవర్నమెంట్ అంటాం, వీరు చేయాల్సిన పనులన్నీ కూడా ఆదేశిక సూత్రాల్లో ఉంటాయి. ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ 42 ఉంటుంది, మీరు చూడండి. ఆర్టికల్ 42 ఏంటి? పని ప్రదేశాల్లో ప్రత్యేక సౌకర్యాలు ఉండాలి. అంటే ఎంప్లాయీస్ కానీ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారిని కూడా ఆదుకోవాలి, వారికి ప్రత్యేక సౌకర్యాలను కల్పించాలి. సో అలా పని ప్రదేశం అంటే షాప్స్ కానీ ఇవన్నీ కూడా పని ప్రదేశాలు కదా, అక్కడ మనకు మినిమం అమ్యూనిటీస్ అనేవి ఉండాలని చెప్పేసి ఆర్టికల్ 42లో భాగంగా రైట్ టు సిట్ ని ప్రసాదిస్తోంది ఈరోజు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని. గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఎప్పుడైనా ఏదైనా టాపిక్ కనిపించింది అంటే రైట్ ఇలాంటి అంశాలు కనబడితే రాజ్యాంగానికి లింక్ చేస్తూ చదవండి. అండ్ నెక్స్ట్, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి మరొక అంశం, ఒక ఎనర్జీ ఐలాండ్ వార్తలు నిలిచింది. ఎనర్జీ ఐలాండ్, రెన్యూవబుల్ ఎనర్జీ ఐలాండ్, పునరుత్పాదక శక్తిని ఏర్పాటు చేయడానికి ఒక ఎనర్జీ ఐలాండ్ ఏర్పాటు చేస్తోంది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. ఎవరి సహకారంతో, ఏ దేశం యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించంటే డెన్మార్క్ అని గుర్తుంచుకోండి. సో డెన్మార్క్ అండ్ తమిళనాడు రాష్ట్ర ఒప్పందం అని గుర్తుంచుకోండి. ఎక్కడ తమిళనాడు రాష్ట్రం ఉంది కదా, ఇక్కడ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతం ఉంటుంది కదా. సో మనకు తమిళనాడు రాష్ట్రానికి శ్రీలంక వెస్టర్న్ ప్రాంతానికి మధ్యలో ఉండేది గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ద్వీపాన్ని తయారు చేసి అంటే ఆల్రెడీ ఆ ఎగ్జిస్టింగ్ ఐలాండ్స్ చాలా ఉంటాయి. అలాంటి ఐలాండ్స్లో మనకు రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి ప్రత్యేక సౌకర్యాల కోసం డెన్మార్క్ తమిళనాడు రాష్ట్రానికి ప్రత్యేకంగా ఆర్థిక సాయం చేస్తుంది. ఎంత మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారట అంటే $5 billion to $10 billion ఆర్థిక సాయం డెన్మార్క్ చేస్తుంది. ఏ రాష్ట్రానికి? తమిళనాడు రాష్ట్రానికి. ఎందుకోసము? ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ శక్తిని ఉత్పత్తి చేయడానికి, ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణని సిద్ధం చేసింది. ఇది ఒకటి దీన్ని లింకప్ చేసుకోండి. అండ్ ఇటీవల ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతం జస్ట్ 2 days బ్యాక్ కూడా వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి? దేశంలోనే మొట్టమొదటి డుగోంగ్ కన్జర్వేషన్ రిజర్వ్, డుగోంగ్ అనే ఒక సీ మ్యామల్ అని చెప్పాను, ఆక్వాటిక్ ఎనిమల్ అని చెప్పేసి. డుగోంగ్ కన్జర్వేషన్ రిజర్వ్, దేశంలోనే మొట్టమొదటి డుగోంగ్ల సంరక్షణ పార్క్ అనగానే తమిళనాడు రాష్ట్రం. ఎక్కడ? అది కూడా గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతంలోనే. అక్కడ ఐలాండ్స్ ఉంటాయి. అలాంటి ఐలాండ్లో ఒక ఎనర్జీ ఐలాండ్గా తీర్చిదిద్దాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఏ దేశం సహకారంతో? డెన్మార్క్ సహకారంతో. అండ్ ఇటీవల తమిళనాడుకు సంబంధించి చాలా అంశాలు మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్, కురువై కల్టివేషన్ స్కీమ్. కురువై కల్టివేషన్ అంటే కావేరీ డెల్టా ప్రాంతంలో వ్యవసాయానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించే ఒక స్కీమ్, కురువై కల్టివేషన్ స్కీమ్. అండ్ మక్కలై తేది మారుతువం అనేది ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వ్యక్తికి కూడా మెడిసినల్ సపోర్ట్ ఇచ్చే ఒక కార్యక్రమం. ఇంటింటికే వైద్యులు వస్తారు, మనకు అంటు వ్యాధులు కానివ్వండి, రకరకాల వ్యాధులు ఉంటాయి కదా, అలాంటి వ్యాధులకు మెడిసిన్స్ ట్రీట్మెంట్ ఇచ్చిపోతారు అన్నట్టు. మక్కలై తేది మారుతువం. అండ్ ఇటీవల తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ వార్తలు ఇచ్చింది. ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అంటే ఏంటి? తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక ఆర్థికపరమైన సలహాలు ఇవ్వడానికి ప్రపంచంలో గుర్తింపు పొందిన 5 ఆర్థికవేత్తలు, జీన్ డ్రేజ్, ఎఫ్తర్ డఫ్లో, రఘురామ్ రాజన్ ఇలాంటి ప్రముఖులందరూ కూడా ఆ మండలిలో, ఆ కమిటీలో ఉన్నారు. అండ్ ఇటీవల కాలంలో సోషాలజీకి సంబంధించి అన్ని కులాల వారికి, బ్రాహ్మణేతర కులాల వారందరికీ కూడా దేవాలయాల్లో పూజారులుగా అవకాశం కల్పిస్తూ వార్తలు ఇచ్చింది తమిళనాడు రాష్ట్రం. ఎట్ ద సేమ్ టైం ఇటీవల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రానున్న సెప్టెంబర్ 17వ తేదీ వి రామస్వామి పెరియార్ గారు, మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ కి సంబంధించి వి రామస్వామి పెరియార్ గారి జన్మదినోత్సవం సెప్టెంబర్ 17ను సోషల్ జస్టిస్ డేగా ఘనంగా నిర్వహిస్తామని చెప్పేసి వార్తలు నిలిచింది. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా లింకప్ చేస్తూ చదవండి, సులభంగా గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు జార్ఖండ్ కూడా ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. ఎంప్లాయ్మెంట్ సంబంధించి, ఉపాధి అవకాశాలకు సంబంధించి జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక ప్రత్యేక బిల్లును రూపకల్పన చేసింది. ఆల్మోస్ట్ ఒక 6 months బ్యాక్ దీని గురించి మనం చర్చించుకున్నాం. ఆ బిల్ ఏంటంటే జార్ఖండ్ స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ బిల్. జార్ఖండ్ స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ బిల్ 2021. అంటే ఒక బిల్లు రూపంలో, అంటే ఏంటంటే ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వమే కానివ్వండి, యూనియన్ గవర్నమెంటే కానివ్వండి, చట్టసభలో
ప్రవేశపెట్టేదాన్ని మనం బిల్లు అంటాం, తీర్మానం. ఆ బిల్లు సభ ఆమోదం తెలపబడి మనకు రాజ్యాంగ అధినేత యొక్క ఆమోదం తెలపబడింది అనుకోండి, చట్టంగా మారుతుంది. ఒకవేళ దేశమంతా అమలయ్యే చట్టం అయితే రాష్ట్రపతి ఆమోదం తెలపబడాలి. అదే మనకు ఆర్టికల్ 1:1. అదే మనకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన చట్టం అయితే రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ హెడ్ ఎవరు, మనకు గవర్నర్, వారి ఆమోదం పొందాలి. సో ఇక్కడ ఒక బిల్లు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జార్ఖండ్ స్టేట్ గవర్నమెంట్ చట్టసభలో ప్రవేశపెట్టింది. ఆ బిల్లును నిన్నటి రోజున జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలపడం జరిగింది. ఈ బిల్లు దేనికి సంబంధించింది అంటే, జార్ఖండ్లో ప్రైవేట్ ఉద్యోగాలు ఉంటాయి కదా, సో ప్రైవేట్ సంస్థలో పనిచేసే వారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకే 75% ఉద్యోగాలు కల్పించాలి. జార్ఖండ్ రాష్ట్రంలోని ప్రతి స్టార్టపే కానివ్వండి, ప్రతి ప్రైవేట్ సంస్థ కానివ్వండి, 75% ఉద్యోగాలను ఎవరికి కల్పించాలి, స్థానికులకే, లోకల్ పీపుల్కే కల్పించాలి. అండ్ ఇక్కడ ఒక స్టాండర్డ్ కూడా చెప్పారు, 40,000 జీతం. సో 40,000 రూపాయలు ఉంటుంది కదా, 40,000 రూపాయల జీతం ఏదైతే ఉంటుందో అంతకంటే తక్కువ శాలరీ లేదా 40,000 వరకు స్థానికులకే ఉద్యోగ అవకాశాలు అని చెప్పి ఈ నిబంధన అమలవుతుంది. ఒకవేళ 40,000 కంటే ఎక్కువగా జీతం ఉండే ఉద్యోగాలు ఉంటాయి కదా, వాటి విషయంలో ఈ నిబంధన ఉండదు, స్థానికులకు అవకాశం ఇవ్వచ్చు. ఎందుకంటే మనకు కొంతమంది ప్రైవేట్ సంస్థలు కానివ్వండి టాలెంట్ని కూడా చూస్తారు. ఆ టాలెంట్ కోసం వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వారిని కూడా రిక్రూట్ చేసుకుంటారు. ఎందుకంటే హై క్యాడర్, సో 70,000 80,000 అంటే వారికి సంబంధించిన ప్రతిపాదనంగా పొందడం జరుగుతుంది. అలా ఉన్నత ఉద్యోగాల్లో కూడా, ప్రైవేట్లో కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉంటాయి, టీమ్ లీడర్స్ కానివ్వండి, మేనేజర్స్ కానివ్వండి, అలాంటి వాటికి కూడా లోకల్ పీపుల్తో సాటిస్ఫై కాలేమని చెప్పేసి ప్రైవేట్ సంస్థలు చెప్పారు. అంటే ఇక్కడ ఏంది, జస్ట్ మనకు ఒక మామూలు ఉద్యోగాలు అనుకోవచ్చు, 40,000 అంతకంటే తక్కువ జీతాన్ని ఇచ్చే ఉద్యోగాలకు ఈ నిబంధన అమలవుతుందని చెప్పేసి ఈ బిల్లును రూపకల్పన చేసింది. ఈ బిల్లును ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలపడం జరిగింది. రాష్ట్ర గవర్నర్ గనక ఆమోదిస్తే చట్టంగా అమలవుతుంది. సో ఇదొకటి ఇంపార్టెంట్. హేమంత్ సోరెన్ గారు ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి మరొక అంశం కూడా ఈరోజు వార్తలు నిలిచింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణం పొంది జార్ఖండ్ రాష్ట్రం వార్తలు నిలిచింది. ఎంత మొత్తంలో అంటే $112 మిలియన్, $112 మిలియన్ల యూఎస్ ఆర్థిక సాయాన్ని ఇటీవల జార్ఖండ్ రాష్ట్రం కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ పేర్లోనే ఉంది. ఆసియా ఖండంలోని దేశాల్లో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆర్థిక సాయం, ప్రత్యేక రుణాలను కల్పించే బ్యాంక్ ఏదంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. 1966లో ఏర్పడింది. December 19 రోజున ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. సో అలాంటి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ జార్ఖండ్ రాష్ట్రానికి రూరల్ వాటర్ సప్లై అంటే గ్రామీణ ప్రాంతాల్లో నీటి సౌకర్యాన్ని కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆర్థిక సాయం ఉపయోగపడుతుంది అని చెప్పేసి ప్రకటించింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు ఎవరైతే ఉంటారో వారికి తాగునీటి సమస్యలు ఉంటాయి. అలా తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్న గ్రామీణ ప్రాంతాల్లో పైప్ లైన్ ఏర్పాటు చేయడం, వారికి కావాల్సిన నీటిని మొత్తం కూడా సప్లై చేయడానికి ఈ ప్రత్యేకమైన రుణాన్ని కేటాయించమని చెప్పేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈరోజు చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొక రాష్ట్రం కూడా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణాన్ని పొంది ఈరోజు వార్తలు ఇచ్చింది. అదేంటంటే మహారాష్ట్ర. అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణం ఈరోజు 2 రాష్ట్రాలకు సంబంధించి. మహారాష్ట్రకి ఎంత అంటే $300 మిలియన్, $300 మిలియన్ ఆర్థిక సాయాన్ని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇటీవల మహారాష్ట్రకు శాంక్షన్ చేసింది. మరి ఈ నిధులను ఎందుకోసం వాడుతుంది మహారాష్ట్ర ప్రభుత్వం అంటే రూరల్ కనెక్టివిటీ కోసం. రూరల్ కనెక్టివిటీ అంటే ఏంటి, అనుసంధానం చేయడం. రూరల్ కనెక్టివిటీ అంటే ఏంటి, గ్రామీణ ప్రాంతం ఒక గ్రామాన్ని ఇంకొక గ్రామంతో అనుసంధానం, కనెక్ట్ చేసే రోడ్లను నిర్మించడానికి, గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలను కనెక్ట్ చేయడానికి, మధ్యలో రోడ్లను నిర్మించడానికి. సో రహదారుల నిర్మాణం కోసం అని గుర్తుంచుకోండి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇటీవల రహదారుల నిర్మాణం కోసం లేదా రూరల్ కనెక్టివిటీ కోసం గ్రామీణ ప్రాంతాల్లో మరియు గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలతో కలిపేందుకు రోడ్లను నిర్మించడానికి ఎంత మొత్తంలో ఆర్థిక సాయం చేసింది మహారాష్ట్ర కంటే $300 మిలియన్. ఇటీవల $150 మిలియన్ ఆర్థిక సాయాన్ని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తమిళనాడు రాష్ట్రానికి జస్ట్ 2 days బ్యాక్ మనం చర్చించుకోవడం జరిగింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణాలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. బెంగళూరు మెట్రో కోసం ప్రత్యేక ఆర్థిక సాయమే కానివ్వండి, అండ్ చెన్నై మరియు కన్యాకుమారికి సంబంధించి రైల్ నెట్వర్క్కి సంబంధించిన ప్రాజెక్ట్సే కానివ్వండి, ఇటీవల కాలంలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణాలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ఏ రాష్ట్రానికి ఎందుకోసం చూడండి, ఫిగర్స్ గుర్తుండే లేకపోతే లేదు. అండ్ నెక్స్ట్ ఈరోజు ప్రత్యేకంగా C295MW క్యారియర్ ఎయిర్ క్రాఫ్ట్లు వార్తలు నిలిచాయి. క్యారియర్
ఎయిర్ క్రాఫ్ట్, క్యారియర్ అంటే మోసుకుపోయేవి. క్యారియర్ అంటే ఏంటి, మనం మోసుకుపోయేటి అని అర్థం ఇస్తుంది. సో క్యారియర్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే యుద్ధ సమయంలో కానివ్వండి మన రక్షణ రంగానికి కావాల్సిన సామగ్రి, ఆయుధాలను, సిబ్బందిని మోసుకుపోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి C295MW క్యారియర్ ఎయిర్ క్రాఫ్ట్లకి సంబంధించి కొనుగోలు చేయడానికి ఒక అగ్రిమెంట్ ఈరోజు వార్తలు వచ్చింది. దీనికి సంబంధించి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అంటే భారతదేశంలో సెక్యూరిటీకి సంబంధించి క్యాబినెట్ కమిటీ ఉంటుంది, వారు ఆమోదించారు. సో ఈ C295MW క్యారియర్ ఎయిర్ క్రాఫ్ట్లను ఏ దేశం నుండి మనం కొనుగోలు చేయబోతున్నామంటే స్పెయిన్ డిఫెన్స్ ఏరోస్పేస్ SA అనే సంస్థ. ఇక్కడ సంస్థ పేరు గుర్తుంచుకోండి, డిఫెన్స్ ఏరోస్పేస్ SA అనే సంస్థ ఎక్కడ ఉంది, స్పెయిన్లో ఉంది. సో స్పెయిన్ తయారు చేసే ఒక విమానాలు అని గుర్తుంచుకోండి, క్యారియర్ విమానాలు. దీని యొక్క సామర్థ్యం ఎలా ఉంటుందంటే ఒక ట్రిప్లో 10 టన్స్ వరకు మనకు బరువును మోసుకుపోతుంది. 10 టన్నులు, క్వింటాలు కూడా కాదు, 10 టన్నుల బరువును. అందుకే క్యారియర్ ఎయిర్ క్రాఫ్ట్లు అంటున్నాను. సో యుద్ధ సమయంలో చూడండి కొన్ని వందల మంది సైనికులను ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి తరలించవచ్చు. అండ్ మనం బాంబులు కానివ్వండి, తుపాకులు కానివ్వండి, చాలా వెయిట్తో ఉంటాయి. అలాంటివన్నిటిని కూడా మోసుకుపోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి మన రక్షణ అవసరాలు తీర్చుకోవడానికి 56 క్యారియర్ ఎయిర్ క్రాఫ్ట్లు. ఏంటవి? C295 క్యారియర్ ఎయిర్ క్రాఫ్ట్లను భారత ప్రభుత్వం రక్షణ రంగం ఎక్కడి కొనుగోలు చేస్తుంది, స్పెయిన్ దేశం అని గుర్తుంచుకోండి. ఇటీవల ఇలాంటి అంశాలను మనం తరచూ చూస్తున్నాం. మనము స్కై స్ట్రైకర్స్ అని చెప్పేసి, ఇటీవల సూసైడ్ డ్రోన్స్ అని చెప్పేసి ప్రత్యేక డ్రోన్లు మనం ఇజ్రాయెల్కి సంబంధించి వార్తలు నిలిచాయి. ఎట్ ద సేమ్ టైం హెరాన్ డ్రోన్స్, రక్షణ అవసరాలు తీర్చే హెరాన్ డ్రోన్స్ వార్తలు నిలిచే ఇజ్రాయెల్ దేశానికి సంబంధించి. అండ్ మిషన్ గన్స్, నెగెవ్ లైట్ మిషన్ గన్స్ ని ఏ దేశం నుండి కొనుగోలు చేస్తున్నాం మన రక్షణ అవసరాలు తీర్చడానికి, ఇజ్రాయెల్ దేశం నుండి. అండ్ ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ వార్తలు ఇచ్చాయి కాబట్టి ఇటీవల పోసిడాన్ 8I P8I విమానాలను మనం కొనుగోలు చేస్తున్నాం. ప్రస్తుతం ఇండియన్ నేవీలో సేవలు అందిస్తున్నాయి. P8I పోసిడాన్ 8I ఏ దేశం నుండి, అమెరికా నుండి. అపాచీ చినూక్ హెలికాప్టర్లను కొనుగోలు చేస్తున్నాం అమెరికా నుండి, అపాచీ చినూక్. సో అపాచీ చినూక్ కూడా చాలా ఇంపార్టెంట్, ఇలాంటి సర్వీస్లే ఇస్తాయి. ఎట్ ద సేమ్ టైం ఇటీవల MH-60 రోమియో హెలికాప్టర్లు అమెరికా నుండి కొనుగోలు చేస్తున్నాం. సుకోయ్ యుద్ధ విమానాలను రష్యా నుండి కొనుగోలు చేస్తున్నాం. రఫేల్ యుద్ధ విమానం, రఫేల్ అనగానే ఫ్రాన్స్, దసౌ సంస్థ, ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేస్తున్నాం. అలా ఇటీవల కాలంలో మన రక్షణ అవసరాలు తీర్చుకోవడానికి ఏ దేశం నుండి మనం కొనుగోలు చేస్తున్నామో వాటిని ప్రత్యేక గుర్తుంచుకోండి. ఈరోజు C295MW ఎయిర్ క్రాఫ్ట్, క్యారియర్ ఎయిర్ క్రాఫ్ట్ లేదా ప్రత్యేక హెలికాప్టర్లను స్పెయిన్ నుండి కొనుగోలు చేయడానికి మన భారత ప్రభుత్వం అంగీకరించడం జరిగింది. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ వార్తలు నిలిచింది. ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అంటున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ని అర్థం చేసుకోండి. ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే మన భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న విమానాలు. ఎమర్జెన్సీ ల్యాండింగ్, అత్యవసర పరిస్థితుల్లో ఒకవేళ అనుకోకుండా ల్యాండ్ అవ్వాలంటే ఎక్కడ ల్యాండ్ అవ్వచ్చు అనే అంశం వార్తలు నిలిచింది. దీనికి సంబంధించి 2 కేంద్ర మంత్రులను గుర్తుంచుకోండి. ఫస్ట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ప్రస్తుతం కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు, రాజ్నాథ్ సింగ్ గారు. అండ్ ఇంకొక మంత్రి, కేంద్ర మంత్రి మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ నేషనల్ హైవేస్, కేంద్ర రహదారులు మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి ప్రస్తుతం ఎవరు, నితిన్ జైరామ్ గడ్కరీ గారు. నితిన్ గడ్కరీ గారు. ఈ 2 మంత్రులు వార్తలు ఇచ్చారంటే ఈ ఇద్దరికి సంబంధించిన ఈ కన్సర్న్ మినిస్ట్రీస్ కి సంబంధించిన కామన్ పాయింట్ వార్తలు ఇచ్చింది. ఇక్కడ ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటున్నాను అంటే మన భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించిన విమానాలు అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించి. అండ్ ఇంకొకటి ఇక్కడ నితిన్ గడ్కరీ గారు వార్తలు ఇచ్చారు కదా అంటే ఒక రహదారి వార్తలు నిలిచింది అన్నట్టు. సో ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితిలో మన రక్షణ రంగంలోని విమానాలు ఏమైనా ల్యాండ్ అవ్వాలంటే జాతీయ రహదారులపైన ల్యాండ్ అవ్వచ్చా అని చెప్పేసి నిన్నటి రోజున మొట్టమొదటిసారి ఒక ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ ని జాతీయ రహదారి పైన ల్యాండింగ్ చేపించడం జరిగింది. అది ఎక్కడ అంటే ఒక నేషనల్ హైవే గుర్తుంచుకోండి, నేషనల్ హైవే నెంబర్ 925A, నేషనల్ హైవే నెంబర్ 925 ఎక్కడ అంటే ఇది సత్తా అండ్ గంధవ్,
సత్తా అండ్ గంధు అనే ఒక ప్రాంతాలను కలిపే ఒక జాతీయ రహదారి. ఈ స్ట్రెచ్ జాతీయ రహదారి పైన ఈ స్ట్రెచ్ పైన బార్మర్ అనే ఒక ప్రాంతం, బార్మర్ అనే ప్రాంతం ఎక్కడ ఉంది? రాజస్థాన్ లో. నిన్నటి రోజున ఒక జాతీయ రహదారి పైన ఒక ప్రత్యేకమైన రక్షణ రంగంలో పనిచేస్తున్న ఒక యుద్ధ విమానం, అదేంటంటే C-130J అనే ఒక స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి దాన్ని ఒక జాతీయ రహదారి పైన ల్యాండ్ చేయించడం జరిగింది. అలా మొదటిసారి, అంటే ఫ్యూచర్ లో కూడా చూడండి, అనుకోకుండా ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితిలో మన రక్షణ రంగంలోని విమానాలు ఏమైనా ఒక జాతీయ రహదారుల పైన ల్యాండ్ అవ్వాలంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మొట్టమొదటిసారి ఒక యుద్ధ విమానాన్ని జాతీయ రహదారి పైన నిన్న ల్యాండ్ చేపించే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇద్దరు మంత్రులు, కేంద్ర మంత్రులు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ నేషనల్ హైవేస్ రహదారులు మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ఇద్దరు మంత్రులకు సంబంధించి ఒకటేమో జాతీయ రహదారి పేరు గుర్తుంచుకోండి, NH-925A. సో ఇది ఎక్కడ? రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మర్ అని గుర్తుంచుకోండి. ఈ నేషనల్ హైవే పైన ఒక స్ట్రెచ్, సత్తా గాంధవ్ అనే ఒక స్ట్రెచ్, అంటే ఆ రెండు ప్రాంతాలను కలిపే జాతీయ రహదారి ఉంటుంది కదా, అక్కడ బార్మర్ అనే ప్రాంతం రాజస్థాన్ లో ఒక ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ ని ల్యాండ్ చేయడం జరిగింది. సో రహదారి పైన రక్షణ రంగానికి సంబంధించిన విమానం, ఆ విమానం ఏంటి? C-130J ఎయిర్ క్రాఫ్ట్. దేశంలోనే మొదటిసారి ఒక రహదారి పైన విమానం. సో మనం రహదారి అంటే కార్లు, వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదా, సో అలాంటి రహదారి పైన విమానాన్ని ల్యాండ్ చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి నిన్న రోజున మొదటిసారి ఇది ట్రయల్ చేయడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఒక నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ వార్తలు ఇచ్చింది. అదేంటంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఇటీవల తరచు వార్తలు ఇస్తుంది. ఈరోజు మరొకసారి వార్తలు ఇచ్చింది. ఆయుర్వేదకి సంబంధించి భారతదేశంలో పనిచేస్తున్న ఒక సంస్థ, ఒక జాతీయ సంస్థ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద వెస్ట్ సిడ్నీ యూనివర్సిటీతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. NSIC వెస్ట్ సిడ్నీ యూనివర్సిటీ. యాక్చువల్గా వెస్ట్ సిడ్నీ యూనివర్సిటీ అని గుర్తుంచుకోండి, అంటే ఆస్ట్రేలియాకి సంబంధించిన ఒక ప్రముఖ విశ్వవిద్యాలయం. వెస్ట్ సిడ్నీ యూనివర్సిటీతో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద సంస్థ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆస్ట్రేలియాలోని ఈ విశ్వవిద్యాలయం, ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఆయుర్వేదాకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన వింగ్, ప్రత్యేకమైన చైర్ని ఏర్పాటు చేస్తుంది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద. ప్రస్తుతం చూడండి, భారత ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 తర్వాత ఆయుర్వేద, ఆయుష్కి చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రపంచానికి యోగాని ఇప్పటికే పరిచయం చేశాము. June 21 ఎవ్రీ ఇయర్ ఈ సెలబ్రేట్ యాజ్ యోగా దినోత్సవం, యోగా డే అని చెప్పేసి. అలాగే ఆయుర్వేదం, మన మెడిసిన్ ఏదైతే ఉంటుందో, మన భారతదేశ చరిత్ర సంస్కృతిలో భాగమైన, మన పురాతన, మన చరిత్రలో భాగమైన వనమూలికలను ఉపయోగించుకొని అన్ని రకాల వ్యాధులను కూడా నయం చేస్తున్నాం. కరోనా పైన కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. అలాంటి ఆయుర్వేదానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్, ప్రత్యేకమైన వింగ్ లేదా ప్రత్యేక చైర్ ఎక్కడ ఏర్పాటవుతుంది? వెస్ట్ సిడ్నీ యూనివర్సిటీలో. ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? ఎవరి సహకారంతో? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద. సో ఆస్ట్రేలియాలో కూడా ఆయుర్వేదాన్ని మనం పరిచయం చేయబోతున్నాం. వారికి యూనివర్సిటీలో, అంటే విద్యలో భాగంగా అక్కడ చదివే స్టూడెంట్స్కి ఆయుర్వేదం పైన కూడా పట్టాలు ఇస్తాం అన్నట్టు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఇటీవల ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద తరచు వార్తలు ఇస్తుంది. దీనికి సంబంధించి వితేనియా సోమ్నిఫెరా అనే ఒక అంశాన్ని చెప్పాను. వితేనియా సోమ్నిఫెరా సైంటిఫిక్ నేమ్స్ గుర్తుంచుకోండి అని చెప్తున్నాను. సో వితేనియా సోమ్నిఫెరా చాలా ఇంపార్టెంట్. ఆయుర్వేదంలో అశ్వగంధ అంటాం. అశ్వగంధ పైన ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, ఎట్ ద సేమ్ టైం లండన్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్స్ అండ్ హైజీన్, లండన్కి సంబంధించిన ఒక ప్రముఖ సంస్థ AIIA, ఈ సంస్థ కలిసి అశ్వగంధ పైన పరిశోధనలు చేస్తున్నారని చెప్పాను లాస్ట్ టైం మనం ఆగస్టు మాసంలో. సో కరోనా వ్యాధి పైన, కరోనా వ్యాధిగ్రస్తుల పైన అశ్వగంధ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి ప్రయోగాలు. ఎవరెవరంటే AIIA, లండన్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ అండ్ హైజీన్. అదే ఒక ప్రత్యేకమైన ఆయుర్వేదాకి సంబంధించిన డిపార్ట్మెంట్, వింగ్, చైర్ అంటే ఈరోజు వెస్ట్ సిడ్నీ యూనివర్సిటీ, AIIA, రెండు కామన్గా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు అమెజాన్ సంస్థ ప్రపంచంలో ఒక పెద్ద ఈకామర్స్ సంస్థ. ఈకామర్స్ అంటే ఏంటి? ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యాలు ఇస్తున్న ఒక సంస్థ. సో అమెజాన్, జెఫ్ బెజోస్, ఇటీవల తరచు వార్తలు చదువుతాను, స్పేస్కి సంబంధించి ప్రయాణం చేయడం కానివ్వండి. సో అమెజాన్ సంస్థ ఈరోజు భారతదేశంలోని ఒక రాష్ట్రం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం వార్తలు నిలిచింది. అమెజాన్
గుజరాత్. సో ఈ కామర్స్ అంటున్నాను అంటే ఏంటి, గుజరాత్ రాష్ట్రంలో స్థానికంగా ఉన్న ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, స్థానికంగా ప్రొడ్యూస్ చేయబడిన ఉత్పత్తులు ఎంఎస్ఎంఈ ప్రొడక్షన్సే కావచ్చు, లేదంటే చేతి వృత్తుల ఆధారంగా తయారు చేయబడిన వస్తువులే కావచ్చు, హ్యాండిక్రాఫ్ట్సే కావచ్చు, గుజరాత్ రాష్ట్రంలోని అన్ని వస్తువులకి కూడా ప్రపంచ స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడానికి ఇటీవల గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందంటే అమెజాన్. ఈ సంస్థ ఏం చేస్తుంది, గుజరాత్ రాష్ట్రంలోని ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో అన్ని రకాల వస్తువులు కానివ్వండి, ప్రత్యేకతతో ఉన్న జిఐ ట్యాగ్ వస్తువులు కానివ్వండి, వాటన్నిటిని కూడా వీరి ప్లాట్ఫామ్ పైన సేల్ చేస్తారన్నట్టు. అలా ప్రపంచవ్యాప్తంగా గుజరాత్కి సంబంధించిన ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పిస్తుంది అమెజాన్ గుజరాత్ ఒప్పందం. ఇటీవల గుజరాత్ కూడా తరచు వార్తలు నిలుస్తుంది. గుజరాత్కి సంబంధించి కెవాడియా తరచు వార్తలు నిలిచింది. కెవాడియా అనగానే ప్రపంచంలోనే అతిపెద్ద స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఐక్యతా విగ్రహం సర్దార్ వల్లభాయ్ గారి పటేల్ గారికి సంబంధించింది. సో అలా స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి సంబంధించి దగ్గరలో ఉన్న సమీపంలో ఉన్న పంచములి లేక్ అనేది వార్తలు ఇచ్చింది. పంచములి లేక్ అని చెప్పేసి ప్రత్యేకంగా మనం చూసాం. అండ్ ఇటీవల గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఒక పండు పేరును మార్చింది, కమలం పండు. కమలం పండు దేనికి సంబంధించి, డ్రాగన్ ఫ్రూట్ని కమలం పండుగ మార్చడం జరిగింది విజయ్ రూపానీ గారి ప్రభుత్వం. అండ్ ఇటీవల ధోలవీర భారతదేశంలో గుర్తింపు పొందిన 40వ వరల్డ్ హెరిటేజ్ సైట్, ఇండియాస్ 40th వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇటీవల రికగ్నైజ్ చేయబడింది జరిగింది. ఏంటి, ధోలవీర. ఎక్కడికి సంబంధించి, మనకి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి. అండ్ ఇటీవల రాణికా వావ్ కూడా తరచు వార్తలు ఇచ్చింది. ఇలాంటి అంశాలన్నిటి కూడా గుజరాత్కి సంబంధించి లింక్ చేస్తూ చదవండి. అండ్ దేశంలోనే మొట్టమొదటి మ్యారిటైమ్ ఆర్బిట్రరీ సెంటర్, నేషనల్ మ్యారిటైమ్ ఆర్బిట్రరీ సెంటర్ అంటే ఏంది, సముద్ర జలాల్లో వచ్చే వివాదాలు ఏవైతే ఉంటే వాటిని పరిష్కరించడానికి ఒక ప్రత్యేకమైన కేంద్రం అని చెప్పాను. అండ్ ఇటీవల లోతాల్ కూడా తరచు వార్తలు నిలుస్తుంది. ఇవన్నీ కల్లా మీరు లింక్ చేసుకుంటూ చదవండి. అండ్ నెక్స్ట్ ఈరోజు G20 వార్తలు నిలిచింది. సో G20కి సంబంధించి యాక్చువల్గా G20 సభ్య దేశాలు ఇక్కడ ఏదైతే ఉంటుందో అవన్నీ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే భారతదేశం ఏ కూటమిలో సభ్య దేశంగా ఉంది, ఇలాంటి ప్రశ్నలు పోటీ పరీక్షలు అడుగుతారు. అసలు యాక్చువల్గా ఈరోజు ఎందుకు వార్తలు ఇచ్చిందంటే G20కి సంబంధించి 2022 సంవత్సరం కమింగ్ ఇయర్. సో 2022 సంవత్సరం డిసెంబర్ మాసంలో భారతదేశం అధ్యక్ష హోదాలో బాధ్యతలు నిర్వర్తించబోతుంది. ఇక్కడే ఒకటి లింక్ చేసుకోండి. 2022 డిసెంబర్ అంటున్నాను. 2022 డిసెంబర్లో అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉంది కదా, భద్రతా మండలిలో కూడా మరొకసారి భారత అధ్యక్ష హోదాలో బాధ్యత నిర్వర్తించబోతోంది. ఆల్రెడీ గడిచిన ఆగస్టు మాసంలో భద్రతా మండలికి ఒక నెల రోజుల పాటు అధ్యక్ష హోదాలో ఉంది. తాత్కాలిక సభ్య దేశంగా ఉన్నప్పటికీ కూడా రొటేషన్ విధానం వస్తుందన్నాను. అలా 2022 డిసెంబర్లో కూడా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి భారతదేశం అధ్యక్ష హోదాలో ఉండబోతోంది. ఇక్కడే లింక్ చేసుకోండి. మనకు G20 ఏదైతే ఉంటుందో, G20 గ్రూప్ ఆఫ్ 20, ఈ G20 దేశాలకు సంబంధించి 2022 డిసెంబర్ 1వ తేదీ నుండి భారతదేశం అధ్యక్ష హోదాలో బాధ్యతలు నిర్వర్తించబోతోంది. 2023 సంవత్సరం భారత్ ఆతిథ్యంలో G20 దేశాల సమావేశం జరగబోతోంది. G20 దేశాలకు సంబంధించి శిఖరాగ్ర సమావేశం అంటే ఏంటి, ఈ దేశాలు ఏవైతే ఉంటాయో అందులో దేశాధినేతలు ఉంటారు కదా, వారు పార్టిసిపేట్ చేసే ఒక మీటింగ్. అలా ప్రతి ఏటా కూడా 2021 ఈ సంవత్సరం రోమ్ వేదికగా జరుగుతుంది. రోమ్ ఎక్కడ ఉంది, ఇటలీ. నెక్స్ట్ ఇయర్ 2022 సంవత్సరం మనకు బాలి వేదికగా ఇండోనేషియా ఆతిథ్యం ఉంది. 2023లో ఇండియా వేదికగా G20 సమావేశాలు. మనందరికీ తెలుసు G20 కూటమి 1999లో ఏర్పడింది. యాక్చువల్గా 2008 సంవత్సరం నుండి ప్రతి ఏటా G20 సభ్య దేశాల దేశాధినేతల సమావేశం జరగడం అనేది ఆనవాయితీగా వస్తుంది. 2021లో ఎవరు, ఇటలీ, రోము. 2022 ఇండోనేషియా. 2023లో భారతదేశం ఆతిథ్యంలో G20 సభ్య దేశాల మీటింగ్ జరగబోతోంది. సో దీనికి సంబంధించి ఈరోజు షెర్పా అంటే ఏంటంటే ఒక ప్రత్యేక అధికారి అనుకోవచ్చు. G20 షెర్పాగా మనకు పీయూష్ గోయల్ గారు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు బాధ్యత నిర్వర్తించనున్నారు. అంటే ఏంటి, 2023 సంవత్సరంలో భారత ఆతిథ్యంలో G20 సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి దానికి సంబంధించిన మొత్తం ప్రోగ్రామ్స్, అజెండా అంతా కూడా తన ఆధ్వర్యంలో ప్రిపేర్ కాముంది. అంటే G20 అంబాసిడర్ లేదా షెర్పా అనొచ్చు, G20 రిప్రజెంటేటివ్ ఫర్ ఇండియా 2023లో భారత ఆతిథ్యంలో కాబట్టి దానికి ముందు మనం చేయాల్సిన పనులన్నీ కూడా తానే చేస్తారన్నట్టు. అండ్ ఇక్కడ G20కి సంబంధించి ఒక కామన్ ఇమేజ్ ఇక్కడ చూడండి. G7 దేశాలు, G8 దేశాలు, G20 దేశాలు. సో ఏ దేశం G8, G7, G20లో కామన్గా ఉన్న దేశాలు ఏవి అంటారు. ఇక్కడ చూడండి, G20, G8, G7లో కామన్గా ఉన్న దేశాలను ఫస్ట్ గుర్తుంచుకోండి. G7 కూటమి అంటారు. సో గ్రేట్ 7, గ్రూప్ ఆఫ్ 7, జర్మనీ, UK, ఫ్రాన్స్, కెనడా, US, ఇటలీ, జపాన్.
సో జర్మనీ, యూకే, ఫ్రాన్స్, కెనడా, యుఎస్, ఇటలీ, జపాన్, ఈ 7 దేశాలను G7 దేశాలు అంటాం. సో G7 దేశాలు. ఈ G7కి +1 ఇంకొక దేశాన్ని కలిపితే G8 అవుతుంది. ఆ దేశం ఏంటి? రష్యా. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడుగుతారు G20 గ్రూప్లోను, G8 గ్రూప్లోను, G7 గ్రూప్లోను ఉండే దేశాలు ఏవి అంటారు. ఈ 7 దేశాలు గుర్తుంచుకోండి. అలా G20, G8లో ఉండే దేశం ఏది అంటారు. సో G20లో ఉంటుంది, G8లో ఉంటుంది రష్యా. సో ఇలా. అండ్ G8 వచ్చేసేసి G7కి ఒక దేశం ఎక్స్ట్రా ఉంటుంది. రష్యా కలిస్తే G7 ప్లస్ రష్యా = G8. అలా G8 తర్వాత ఈ దేశాలు ఏవైతే ఉంటాయో రిమైనింగ్ కంట్రీస్ అంటే మిగతా 12 దేశాలు, ఈ 12 దేశాల పేరు గుర్తుంచుకొని ఈ 12 దేశాల్లో భారతదేశం ఉంటుంది. సో ఇక్కడ మనకు G20 గ్రూప్లో ఉండే దేశాలు ఏంటి? జర్మనీ, యూకే, ఫ్రాన్స్, కెనడా, యుఎస్, ఇటలీ, జపాన్. రష్యా, దాంతోపాటు టర్కీ, యూరోపియన్ యూనియన్, అర్జెంటీనా, బ్రెజిల్, సౌత్ కొరియా, మెక్సికో, చైనా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, ఇండియా, సౌత్ ఆఫ్రికా. సో ఈ దేశాలేమో అన్ని కూడా G20లో ఉంటాయి. సో G20లోను G8లోను ఉండే దేశం ఏది? రష్యా. G20లోను G8లోను G7లోను కామన్గా ఉండే దేశాలు ఏవి అంటే మనకు ఈ దేశాలు గుర్తుంచుకోండి. సో ఇక్కడ కామన్ అంటే మూడింట్లోనూ కామన్. సో మూడింట్లోనూ కామన్గా ఉండే దేశాలు G7. సో రెండిట్లోనూ కామన్గా ఉండేది G8. రష్యా ఒక G8లో ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకు G20లో ఉంటుంది. సో ఈ దేశాలు ఏవైతే ఉంటాయో కామన్గా లింక్ చేస్తూ చదవండి. G20లో సభ్య దేశం భారత్ అని గుర్తుంచుకోండి. జస్ట్ ఇక్కడ అర్థం కావడానికి చెప్పాను. 3 కూటముల్లో ఉండేది G7 దేశాలు, ఇవి గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా G20లో ఉంటాయి, G8లో ఉంటాయి, G7లో ఉంటాయి. సో రష్యా వచ్చేసేసి G7 దేశాలకు రష్యాని కలిపితే G8 వస్తుంది. సో G8కి ఈ 12 దేశాలను కలిపితే G20 అనేది రావడం జరుగుతుంది. కామన్గా ఏ రకంగా క్వశ్చన్ అడగవచ్చు. సో G20 షెర్పాగా పీయూష్ గోయల్ గారు వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులు. సో ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పర్సన్ రజనీష్ కుమార్ గారు. రజనీష్ కుమార్ గారు ఎవరంటే ఈరోజు ఏపీ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక పరమైన సలహాలు ఇవ్వడానికి ఎకనామిక్ అడ్వైజరీ కమిటీ ఒకటి ఏర్పడింది. ఆ కమిటీ ఎవరి ఆధ్వర్యంలో? ఇతనే రజనీష్ కుమార్ గారు సీఎంకి ఎకనామిక్ అడ్వైజర్గా విధులు నిర్వర్తి, కమిటీ కాదు యాక్చువల్గా, ఎకనామిక్ అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎవరు? రజనీష్ కుమార్ గారు. రజనీష్ కుమార్ గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మాజీ చైర్పర్సన్. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటేనే భారతదేశంలో బ్యాంకింగ్కి సంబంధించి, బ్యాంకింగ్ రంగం అంటేనే ఆర్థికవేత్త, ప్రముఖ ఆర్థికవేత్త ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎకనామిక్ అడ్వైజర్గా అంటే ఆర్థిక పరమైన సలహాలను ఇవ్వబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తనకు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ హోదాని కేటాయించడం జరిగింది. క్యాబినెట్ అంటే ఒక మంత్రికి ఉండే అన్ని సౌకర్యాలు తనకి ఇస్తారన్నట్టు, ఎస్కాట్ అవన్నీ కూడా ఉంటాయి. సో ప్రత్యేకమైన ఇల్లు కానివ్వండి, గన్మెన్స్ అందరూ ఉంటారు. సో అలా క్యాబినెట్ హోదాను కూడా తనకు కల్పించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ చూడండి, ఇటీవల చాలాసార్లు మీకు తమిళనాడు సంబంధించి ఇందాక కూడా మీకు చెప్పాను, తమిళనాడుకు సంబంధించి ఎకనామిక్ అడ్వైజరీ గ్రూప్ వార్తలు ఇచ్చింది. ఆర్థిక సలహాలు, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆర్థిక సలహాలు ఇవ్వడానికి ఒక ప్రత్యేక బృందం 5 సభ్యులని చెప్పాను. అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి సలహాలు ఇచ్చేవారు ఒకరే, ఎకనామిక్ అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అని గుర్తుంచుకోండి. ఎవరు? రజనీష్ కుమార్ గారు. ఎందుకంటే ప్రస్తుతం చూడండి రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ చాలా వరకు కూడా డల్ అయిపోయింది. ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా దిగజారుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఆర్థిక పరమైన సలహాలు కావాలి. ఆ సలహాలు పొందడానికి ఒక ప్రముఖ వ్యక్తి కావాలని ఇతడిని రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్ రమేష్ నారాయణన్ గారు AFAA అనే ఒక సంస్థ. AFAA అనే సంస్థ ఏంటంటే అసోసియేషన్ ఫర్ ఫెడరేషన్ ఆఫ్ అడ్వర్టైజింగ్. సో లేదంటే ఏషియా ఫెడరేషన్ ఫర్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్, AFAA. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అర్థం చేసుకోండి. ఆసియాకి సంబంధించి, ఫెడరేషన్ ఒక సమాఖ్య, దేనికోసం? అడ్వర్టైజింగ్కి సంబంధించిన ఒక సమాఖ్య. ఏషియన్ ఫెడరేషన్ ఫర్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్. ఈ అసోసియేషన్ కొంతమంది ప్రముఖులను, అడ్వర్టైజింగ్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కొంతమంది ప్రముఖ వ్యక్తులను గుర్తించి వారికి హాల్ ఆఫ్ ఫేమ్ని ఇవ్వడం జరుగుతుంది.
హాల్ ఆఫ్ ఫేమ్ అనే పదం మనం తరచు వింటూ ఉంటాం. ఫుట్బాల్లో హాల్ ఆఫ్ ఫేమర్స్ ఉంటారు, బ్యాడ్మింటన్లో హాల్ ఆఫ్ ఫేమర్స్ ఉంటారు, డబ్ల్యూడబ్ల్యూఓ హాల్ ఆఫ్ ఫేమ్ ఉంటారు. హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఏంటంటే వారికి సంబంధించిన ఒక రంగంలో చరిత్ర ఎప్పటికీ గుర్తుండేలా వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అన్నట్టు. హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఆ రంగంలో ఒక అద్భుతమైన ప్రతిభ ఉన్నవాడు అన్నట్టు. సో హాల్ ఆఫ్ ఫేమ్ ఎందులో ఏఎఫ్ఏఏ అనే సంస్థకి సంబంధించి హాల్ ఆఫ్ ఫేమ్గా అడ్వర్టైజింగ్ రంగంలో మన భారతీయుడు చాలా ప్రతిభ ఉన్నవాడు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రమేష్ నారాయణన్ గారిని ఏఎఫ్ఎఫ్ఏ హాల్ ఆఫ్ ఫేమ్ ఇవ్వడం జరిగింది. ఒక ప్రత్యేకమైన గౌరవార్థం తనని హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చేర్చుతూ ఈరోజు ప్రకటన చేసింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అంటే అడ్వర్టైజింగ్ రంగానికి సంబంధించి తను చేసిన సేవలను గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈరోజు వి వైద్యనాథన్ గారు వార్తలు నిలిచారు. వి వైద్యనాథన్ గారు ఒక ప్రముఖ బ్యాంక్ ఐడిఎఫ్సి ఫస్ట్ అనే బ్యాంకు ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. మహారాష్ట్రలో ఉంది. 2015 సంవత్సరంలో ఏర్పాటైంది. సో ఐడిఎఫ్సి ఫస్ట్ అనే ఒక బ్యాంక్ ఇటీవల తరచు వార్తలు ఇస్తుంది. ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందాలు మనం చూసాం. సో ఐడిఎఫ్సి ఫస్ట్ అనే ఒక బ్యాంకుకి నూతన మేనేజింగ్ డైరెక్టర్ అండ్ నూతన సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులైన వ్యక్తి ఎవరు అంటే వి వైద్యనాథన్ గారు. వి వైద్యనాథన్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్కి నూతన ఎండి అండ్ సిఇఓ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని గుర్తుంచుకోండి. ఆర్బీఐ ఈరోజు తనకు సంబంధించిన ధృవీకరణ చేయడం జరిగింది. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, సుప్రీం బ్యాంకు, అపెక్స్ బ్యాంక్. ఆర్బీఐ దీనికి సంబంధించిన ఆమోదాన్ని వేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు పుజవార్ పిత్తన్. సో ఇక్కడ పేరు యాక్చువల్గా మనకు తమిళనాడులో జెడ్ అనే పదాన్ని లాగా పలుకుతాం. ఎగ్జాంపుల్ ద్రవిడ మున్నేట్ర కజగం అని రాస్తాము, కానీ కలగం అంటాం. ద్రవిడ మున్నేట్ర కజగం. ఇక్కడ పుజమార్ పిత్తన్ అనే ఒక పర్సన్. యాక్చువల్గా మనం చదవాల్సింది రాయడం మాత్రం పుజమై అని రాస్తాం. సో పుజమార్ పిత్తన్, కానీ చదవడం మాత్రం పులమార్ పిత్తన్. పులమార్ అని గుర్తుంచుకోండి. పులమార్ పిత్తన్ అనే ఒక ప్రముఖ వ్యక్తి తమిళనాడు రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచాల్సిన వ్యక్తి. ఏఐడిఎంకే ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం అంటే ఏఐడిఎంకే అంటే జయలలితకి సంబంధించిన పార్టీ. సో జయలలితకి సంబంధించిన పార్టీలో చాలా ఏళ్ళు ప్రిసిడియంకి తను చాలా సేవలు చేశారు. ఎట్ ద సేమ్ టైం తమిళనాడు రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన చాలా గేయాలను రచించారు. గేయ రచయిత అని గుర్తుంచుకోండి. ప్రముఖ సాంగ్ రైటర్, లిరిక్స్ రాస్తూ ఉంటారు. సో అలాంటి ప్రముఖ వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం చాలాసార్లు సత్కరించడం జరిగింది. అలాంటి గేయ రచయిత తమిళనాడు రాష్ట్రానికి తమిళనాడుకు సంబంధించి ఏఐడిఎంకే తరపున చాలా పాటలు కూడా రాశారు. అలాంటి ఒక ప్రముఖ వ్యక్తి పుజమార్ లేదా పులమార్ పిత్తన్ గారు నిన్నటి రోజున అనారోగ్య సమస్యల బారిన పడి సో వృద్ధాప్య సమస్యల కారణంగా తుది శ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారు. సో పుజమార్ పిత్తన్ లేదా పులమార్ పిత్తన్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. పులమార్. సో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన గే రచయిత, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన గే రచయిత. చాలా వరకు కూడా విప్లవ గీతాలను కూడా రాసడంలో తను ప్రత్యేక గుర్తింపు పొందాడు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.